హాయ్ అండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గాకుండా ఇలా ఫిష్ బిర్యానీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. బోన్‌లెస్ చేప ముక్కలను తీసుకొని నీట్‌గా కడుక్కున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ గూడా వేసుకొని చేతితోనే ముక్కలకు బాగా పట్టించి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టండి. హాఫ్ కేజీ చేప ముక్కలకు హాఫ్ కేజీ రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని చేప ముక్కల్ని 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని పుదీనా, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఉప్పు కూడా వేసుకొని స్టవ్ పైన ఒక వైపు పెట్టండి. ఇప్పుడు వెడల్పాటి కడాయిలో ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని ప్లేట్లోకి తీసుకొని కొన్ని అందులోనే వదిలేసేయండి. ఒక పక్కకు ఆనియన్స్ అనేసి 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, షాజీరా, స్టోన్ ఫ్లవర్, ఈ మసాలాలన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మరొక పక్కన వాటర్ అనేది పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది వేసుకోండి. ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ కూడా వేసి ఆయిల్ పైకొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ పైకొచ్చిన తర్వాత గ్రేవీ కొద్దిగా తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ 70% కుక్ అయిన తర్వాత అన్నంలోని వాటర్ అంతా తీసేసి ఒక లేయర్ అన్నం వేసి మరొక లేయర్ చేప ముక్కల్ని పెట్టేసేయండి. దానిపైన గ్రేవీ కూడా వేసేసుకోండి. మరొక లేయర్ పైన అన్నం వేసేసి చేప ముక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ పైన అన్నం పెట్టేసి కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొంచెం గ్రేవీ కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఒక అరచెక్క నిమ్మ చెక్క కూడా పిండేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకుంటే మనకు వేడివేడిగా చేప బిర్యానీ అనేది తయారైపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. నేను నార్మల్ రైస్తో చేసి చూపిస్తున్నానండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, నచ్చితే చూడండి.